హలో అండి. నూజివీడు రసాలు చాలా స్పెషల్ అని చెప్పి సరదాగా ఎలా తీసుకుందామని చెప్పి వెళ్తున్నానండి. సో వెళ్తుంటే జంక్షన్ దాటిన తర్వాత సడన్గా నాకు ఈ హనుమాన్ విగ్రహం అనేది కనబడింది. చాలా అంటే చాలా స్పెషల్గా ఉంది. సో నా షార్ట్స్లో పెట్టిన ఒకసారి చూడండి. ఆయన ఐస్ వైట్ చూస్తుంటే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కదా, ఎందుకో. సరే అట్లా వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే కనుక మొత్తం ఒక రౌండ్ వేసాను, ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్నాయి ఎన్ని ఉన్నాయని చెప్పి మనకి ఎలా అవైలబిలిటీ దొరుకుతాయని చూసిన తర్వాత సో లంచ్ టైం అయిందని చెప్పి అలా రెస్టారెంట్ వెతుక్కుంటూ నూజివీడు మార్కెట్లో నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్తే అక్కడ ఉంటుందండి ఒక రెస్టారెంట్. సో అక్కడికి వెళ్ళాను. ఇవాళ సాటర్డే కాబట్టి మనమైతే ఫుల్ వెజ్ అండి. వెజ్లో ఇంకేముంటాయి, ఎప్పుడు తినే రోటీస్ పుల్కాస్ ఇవి కాకుండా సో కంప్లీట్గా మీల్స్ అనేది తిందామని ఫిక్స్ అయిపోయాను. సో మీల్స్ అనేది అయితే కనుక వీటిలో ఫస్ట్ మన ముందు రసం, పచ్చి పులుసు, సాంబార్ పెట్టారు. రిమైనింగ్ అయితే ప్లేట్లో సర్వ్ చేశారు. ఈ ప్లేట్ మొత్తం మీద నాకు కర్రీస్ అన్నిటికన్నా కూడా ఫస్ట్ అయితే కనుక చక్కెర పొంగలి, పులిహార చాలా అంటే చాలా బాగున్నాయి. వీటితో పాటు దొండకాయ ఫ్రై, పచ్చడి, గుత్తి వంకాయ కూర, ముద్దపప్పు, పప్పు మొత్తం ఇవన్నీ ఇచ్చారనమాట. అప్పడము, అలాగే మనకి పప్పులో వేసుకుంటే నెయ్యి కూడా మన ఇష్టం, మన ముందే పెడతారండి. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. సో నేనైతే కనుక వాళ్ళతో రైస్ అనేది పెట్టారుగా, రైస్ పెట్టించేసుకొని చక్కెర పొంగలి అండ్ అలాగే పులిహార ఆ రెండు టేస్ట్ చేశాను. ఆ రెండు టేస్ట్ వేరే లెవెల్ ఉన్నాయి. స్టార్టింగ్ అయితే కనుక నేను ముద్దపప్పు అనేది వేసుకుంటున్నాను. ముద్దపప్పులో అలా లైట్గా నెయ్యి వేసుకోకపోతే ఎట్లా అండి, బాగోదు కదా. అందుకని లైట్గా నెయ్యి వేసుకొని మన ముద్దపప్పు అనేది కంటిన్యూ చేస్తున్నాను. కొంచెం ముద్దపప్పు ఉంచానండి. ఎందుకు ఉంచానంటారో తర్వాత దాంట్లో ఏం వేసుకుంటానో మీకు చెప్తాను. సో మీల్స్ అయితే కనుక ఓకే, వెరీ గుడ్, ఎక్సలెంట్ అని చెప్పి అనలేను కానీ పర్లేదండి, బాగానే ఉంది. చక్కగా స్టమక్ అనేది ఫుల్ అయ్యేలాగా చక్కగా తినచ్చు. రైస్ అవన్నీ కూడా క్వాంటిటీ బాగుంది. అలా నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ రసంతో వేసుకున్నాను. రసం టేస్ట్ కూడా పర్లేదండి, బాగానే ఉంది. రసం టేస్ట్ ఆఫ్టర్ నేనైతే పచ్చి పులుసు అసలు చాలా తక్కువ, మా ఇంట్లో చెయ్యరు, మేము బయట కూడా ఎక్కడ తినలేదు. ఎప్పుడో ఒకసారి అంటారు కానీ ఈసారి ట్రై చేయాలి పచ్చి పులుసు. అలా ఉంటుంది, పచ్చి పులుసులో ముద్దపప్పు కలుపుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది అని చెప్పి ఎవరో అన్నారు. సో కలుపుకొని తిన్నాను, బాగుంది. లాస్ట్లో కర్డ్ ఉందండి, చాలా చల్లగా బాగుంది. అలా కొంచెం చల్లగాలికి షాపింగ్ మాల్కి వెళ్ళాను. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసేసి నాకు కావాల్సిన మ్యాంగోస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని మాట్లాడుకొని ప్యాక్ చేసుకొని చక్కగా ఆ అట్టపెట్టెలో తీసుకొని వచ్చేసానండి. సో ఈ మొత్తం కూడా ఎంత ఉంటాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎక్స్పెక్ట్ చేసి కాస్ట్ 2 టైప్స్ తీసుకున్నాను, రసాలు, బంగినపల్లి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్.